హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విజయ. టుడే వ్లాగ్ ఏంటంటే కూష్మాండ దీపం ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, అసలు కూష్మాండ దీపం ఎందుకు పెట్టాలి అని అంటే మన ఇంట్లో దృష్టి దోషం కానీ, నరఘోష కానీ, శని దోషం, ఇంకా ఆర్థిక సమస్యలు అండ్ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, నెక్స్ట్ పిల్లలు మాట వినకపోవడం, ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఈ కూష్మాండ దీపం అనేది పెట్టచ్చు. అసలు ఎలా పెట్టాలి అంటే మనం ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని ఫస్ట్ దాన్ని వాష్ చేసుకొని పసుపు అంటించుకొని హాఫ్కి కోసి అందులో ఉండే గుజ్జు, ఇది విత్తనాలు అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా తీసేసి ఒక పేపర్ ప్లేట్ లాంటిది ఉంటుంది కదా, అది తీసుకొని అందులో మనము ఫస్ట్ అయితే పసుపు కుంకుమ వేసుకొని కల్లుప్పు వేయాలి. కల్లుప్పే ఎందుకు వేయాలి అని అంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి, ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అందుకు కల్లుప్పు వేయాలి. అండ్ నవధాన్యాలు కూడా వేయాలి. నవధాన్యాలు ఎందుకంటే నవగ్రహ దోషాలు ఏవైనా ఉన్నా సరే తొలగిపోతాయని నవధాన్యాలు కూడా వేయాలి. నెక్స్ట్ మనం నల్ల నువ్వులు వేసుకోవాలి. నల్ల నువ్వులు ఎందుకు వేసుకోవాలి అని అంటే శని బాధలు ఏమున్నా సరే, ఏల్నాటి శని ఇలాంటి ఏవైనా బాధలు ఉన్నా సరే తొలగిపోతాయని చెప్పి నల్ల నువ్వులు వేసుకుంటాము. నువ్వులు వేసుకున్న తర్వాత గుమ్మడికాయకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మనము దీపం వెలిగించాలి. సో అందులోకి ఒక ఒత్తి పెట్టుకొని దీపం వెలిగించిన తర్వాత చుట్టూ కింద పూలతో అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత మనం కాలభైరవ అష్టకం చదువుకుంటే చాలా మంచిది. ఈ కూష్మాండ దీపము ఏ రోజు పెట్టాలి అంటే ముఖ్యంగా అమావాస్య రోజు, బహుళ అష్టమి రోజుగాను పెట్టాలి. అష్టమి రోజు అంటే మనం ధనయోగం కోసం పెట్టాలి. జన ఆకర్షణ కోసము అలా అనుకుంటే అమావాస్య రోజు పెట్టాలి. అసలు ఎన్నిసార్లు పెట్టచ్చు అంటే అది మన ఇష్టం, ఎన్నిసార్లు అయినా పెట్టచ్చు. ఈ కూష్మాండ దీపం పెట్టిన రోజు ఉపవాసం ఉండాలి అని అంటే ఉపవాసం ఏమీ అక్కర్లేదండి. దీపం పెట్టిన తర్వాత మనం తినచ్చు. దీపం పెట్టక ముందు వరకు ఏమీ తినకూడదు. దీపం పెట్టిన తర్వాతనే మనం తినాలి. మనము ఈ దీపం పెట్టడం వల్ల మనకి ఏ దిష్టి ఉన్నా, నరదృష్టి ఉన్నా, ఏది ఉన్నా సరే పోతుందండి. అది మన నమ్మకంతో పెట్టాలి. మనం ఈ దీపం అన్నది ఖచ్చితంగా మంచి జరుగుతుంది దీపం పెట్టడం వల్ల. దీపం పెట్టిన తర్వాత మేమైతే వెళ్ళి టెంకాయ కొట్టుకొని పక్కనే ఉన్న శివాలయం వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే ఉన్న వెంకటేశ్వర స్వామికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్న వరాహస్వామికి దీపం పెట్టుకున్న తర్వాత అన్ని టెంపుల్స్ అన్నీ చూసుకున్నామండి. ఇంతే అండి వ్లాగ్ అయితే. ప్లీజ్ మీకు నచ్చింది ఈ వ్లాగ్ అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.